దీపమైనా వెలిగించుకోకుండా చీకట్లో కూర్చున్నారే. గుడ్డి దీపం వెలుతురికి గుండెల్లో చీకటి పోదుగా. ఎంఏ చదువుకున్న నీ మొగుడు రిక్షా లాగడం చూసి బాధపడుతున్నావా? పడతావా? నాకు తెలుసు. అదే నేను చదువులేని వాడినైతే నువ్వు బాధపడవు. అందుకే పార్వతి, చదువంటే నాకు అసహ్యం, పగ, ద్వేషం. కళ్ళారా నువ్వే చూశావుగా చదువు నన్ను ఏ గతికి తెచ్చిందో. ఫ్యాక్టరీలో కూలి పని కూడా పనికిరావు పో అన్నారు. ఎందుకని? నేను చదివాను, పెద్ద చదువు చదివాను. కూలి పని కూడా పోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావోనని కన్నీళ్ళని నా కడుపులోనే దాచుకున్నానే. కట్టుకున్న దానికి పరమాన్నం పెట్టలేకపోయినా పస్తులు పెట్టలేక కండలరిగేలా రిక్షా లాగుతూ కుటుంబాన్ని గుట్టుగా పోషించుకుంటున్నానే. అటువంటప్పుడు నాకు తెలియకుండా పరాయ వాళ్ళిట్లో పాచి పని చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? నేను చేతకాని వాడిని లోకానికి చాటాలనే మనసుంది గనక నేను కుమిలి కుళ్ళిపోవాలనా? ఊళ్ళో నేను తలెత్తు తిరగాలనా లేక ఉరి పోసుకు తావాలనా? అర్థమైంది పార్వతి, అర్థమైంది. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావో ఇప్పుడు అర్థమైంది. ఏమండి, నాకు తెలియకుండా నా మాట లెక్క చేయకుండా గోపిని చదివించాలి కదా. నా మాట వినండి. ఇంకా ఏమిటి వినేది? అందరితో పాటు దేవుడు కూడా నాకు ఎదురు తిరిగినా నువ్వు ఒక్కదానివి నా మాట వింటావని నాడు పిచ్చిగా నమ్మాను. అదంతా పచ్చి అబద్ధమని ఇప్పుడు తెలుసు. అది కాదండి. రేపు నా బిడ్డ నాలా కాకూడదని తన కాళ్ళ మీద తను నిలబడాలని కార్ షెడ్ లో పని కుదిర్చాను. అక్కడే పని నేర్చుకుంటున్నాడని అబద్ధం ఆడుతూ స్కూల్కి పంపించడం నిజం కదా. మాట్లాడవే. చదివించి వాడిని ఏం చేస్తాం? నాలా రిక్షావాణి చేసి రోడ్డు ఎక్కిస్తాం, అంతేగా? చదువుని మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, బాగా కాచి వడబోసి మరి అర్థం చేసుకున్నా. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదండి, విజ్ఞానం అంటూ. విజ్ఞానం 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 కోసమే మా చెల్లెల్ని చదివించాం. అదేం చేసిందో నీకు తెలీదు. తను వీధికెక్కి మా కుటుంబాన్ని కూడా వీధులకు ఎక్కించి. అది కేవలం చదువు వల్ల కాదండి. మన రాధ ఆశలనేవి అందరికీ ఉంటాయి పార్వతి. అవి తీరే అదృష్టం కొందరికే ఉంటుంది. పార్వతి, ఎన్నడూ లేనిది ఈ రోజున చేయి చేసుకున్నానని కోపం వచ్చిందా? కడుపు నిండా తిండి పెట్టలేని మొగుడికి కొట్టే అధికారం ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? తప్పే పార్వతి, నా తప్పే. ఆవేశంలో నేను మనిషినన్న సంగతే మర్చిపోయాను. అయిందితో అయింది. అన్నం పెట్టి పార్వతి తిందాం. పోన్లే పార్వతి, మాట్లాడుతులే. ఇన్నాళ్ళు నువ్వే నాకు వడ్డించావు, ఇవాళ నేనే వడ్డించి తినిపిస్తాను. పార్వతి, పార్వతి, పార్వతి.